హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడండి. నోటిఫికేషన్లు రావట్లేదని చెప్పి చాలా మంది చెప్పారు. చాలా మంది అంటే ఎక్కువ మంది అనుకోకుండా ఒక ముగ్గురు నలుగురు చెప్పారు, నా ఫోన్కి కూడా రావట్లేదు. సో కొంచెం లైక్ చేసి చూస్తే అది కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బిగ్ బాస్ చేసిన అన్యాయం గురించి మాట్లాడుకుందాం, మణికంఠ ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం, అండ్ నబెల్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అవి గురించి మాట్లాడదాం. మధ్యలో రైట్గా విష్ణుప్రియ గురించి కూడా మాట్లాడుకుందాం. వీరన్నిటిగా మాట్లాడుకునే ముందు లైవ్ లో చూసుంటచ్చు, అర్ధరాత్రి పెట్టాడు లైవ్, 9ంటికి పెట్టాడు. మనకి ఇక్కడ బిర్యానీ టాస్క్ అయిన తర్వాత కొంచెం సేపు ఉండి పెట్టాడు. అక్కడ అది వాళ్ళకి 9:30 అయిందంట, ఆ టైంలో పెట్టారంట. వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లా పట్టుకోవాలా బెలూన్ టాస్క్. ఎందుకు సూపర్ ఆడారు, నెక్స్ట్ లెవెల్ ఆడారు, దుమ్ము దుర్రాటేశారంటే బిగ్ బాస్ 15 నిమిషాలు పట్టుకుంటే చాలు, 15 నిమిషాల లోపల ఇద్దరు వదిలేస్తే అవుట్ అని చెప్పాడు బిగ్ బాస్. ఆ టాస్క్ డిస్క్వాలిఫై, వైల్డ్ కార్డ్ వచ్చేస్తారు. అలాగే చెప్పాడు బిగ్ బాస్. బిగ్ బాసే 15 నిమిషాలు అని చెప్పాడంటే వాళ్ళు 2-2.5 గంట సేపు ఎగ్జాక్ట్ టైం తెలియదు. మేబీ నాకు సార్ చెప్తారు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇద్దరు ఇన్ని గంటలు పట్టుకున్నారని చెప్తారు. సో వాళ్ళ అజంప్షన్ ప్రకారం 2.5 అవర్ పట్టుకున్నారు అంటున్నారు. 2.5 అవర్ అన్నా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. 1.5 అవర్ అన్నా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. దానిపైన అయినా కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇద్దరు కలిసి ఆ గేమ్ ఆడారంటే అరాచకం. అసలు ఎంతసేపు ఆడారు, చూస్తా ఉన్నా పట్టుకుంటారు ఎవరని. ఒక చేత్తో పట్టుకుంటున్నారు, మళ్ళీ చేయి పెట్టుకుంటున్నారు, మళ్ళీ అలా పట్టుకుంటున్నారు. అబ్బా, మధ్యలో బిగ్ బాస్ జోకులు. బిగ్ బాస్ ఈజ్ నిన్న ఫుల్ మూడ్ లో ఉన్నాడు బిగ్ బాస్. మా ఊళ్ళు కూడా కదా అసలు. మేబీ ఆ మైక్ రూమ్ లో మరి అక్కడ ఉండే సూపర్వైజర్లు ఎవరు లేరేమో, మాట్లాడే వ్యక్తి ఒక్కడే ఉన్నాడేమో. అసలు ఆడుకున్నాడు ఆ వ్యక్తి, మామూలు కూడా కాదు. నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేశాడు. వీళ్ళు లోపల ఎట్లా ఫన్ జనరేట్ చేయట్లేదు, వీళ్ళు ఎప్పుడు చూసినా ఆ సాడీలు గాసిప్పులు తప్పితే వీళ్ళకి ఇంకేం తెలియదు. ఆ బ్యాక్ బిచ్చింగ్ తప్పితే సరే మనమన్నా ఫన్ జనరేట్ చేద్దామని చెప్పి బిగ్ బాస్ ఫన్ జనరేట్ చేసాడో లేదు ఏమో తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేశాడు అనమాట. నిజంగా నబెల్ సూపర్, ఎక్స్ట్రాడినరీ, మామూలు విషయం కాదు, అరాచకం. ఇంకా పృథ్వీ దగ్గరికి వస్తే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు పృథ్వీ గురించి అసలు. ఇంకా ఎందుకంటే మనిషిలో కనీసం ఆ మనిషి నిజంగా మనిషేనా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ ఫీల్ లేదు కనీసం. అరే నీ అమ్మ 2 గంటల నుంచి పట్టుకుంటున్నాను రా బాబు అన్న ఫీల్ లేదు. పట్టుకున్నాడు ఏదో కామ్గా అంతే. ఏదో ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో ఇట్లా చేతినట్టు ఎత్తున్నాడు అంతే కామ్గా. ఆ ఫేస్ లో ఫీలింగ్ లేదు, ఏం లేదు, స్ట్రెస్ ఫీల్ లేదు, ఏమీ లేదు. లాస్ట్ లో ప్రేరణ కూడా అడుగుద్ది. అసలు ఏం లేదు మనిషిలో. నెక్స్ట్ లెవెల్ ఆడాడు గేమ్ అసలు పృథ్వీ. నబెల్ అయినా కానీ అలసిపోయాడు పాపం. నబెల్ అంటే యాక్చువల్గా ఫుడ్ తిన్నాడు, అవి అన్ని తిన్నాడు, ఆ గేమ్ ఆడాడు, అన్ని అలసిపోయాడు కాబట్టి ఒక ఫీల్ వచ్చింది. బట్ ఎంతో కొంత స్ట్రెస్ ఫీల్ అనేది కనిపించాలి పృథ్వీలో, బట్ అది కూడా కనిపించలేదు పృథ్వీలో. నెక్స్ట్ లెవెల్ పృథ్వీ చాలా బాగా ఆడాడు గేమ్. ఇది యాక్చువల్గా ఆ బెలూన్ టాస్క్ మంచి గేమే, ఈ బిర్యానీ టాస్క్ ఓకే పర్లేదు, తర్వాత ఇది కూడా మంచి గేమే. ఇలాంటి కొంచెం టఫ్ గేమ్లు ఉండాలి, చూడడానికి కూడా చూసే వాళ్ళకి కూడా మజా వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఆడుతున్నప్పుడు పిలిపించే గేముల కంటే ఇలాంటి గేములు ఉంటే అరే అమ్మ మనం ఉంటే ఇంత కష్టం రా బాబు, ఆడలే మన వల్ల కాదు అని అనుకునేలా గేములు ఉండాలి చూసి ఆడాను. ఇది అలాంటి వన్ ఆఫ్ ద గేమ్ అనమాట, బాగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నబెల్ చేసి పాపం ఉండి నబెల్ వల్ల అవ్వలేదు. కంగ్రాచులేషన్స్ పృథ్వీ అండ్ కంగ్రాచులేషన్స్ శక్తి టీం అని చెప్పి పట్టుకున్నాడు. చెప్పిన తర్వాత కూడా ఉంటాడేమో అనుకున్నాను, కానీ వదిలేస్తాడు. అది అక్కడికి వెళ్ళి బెలూన్ దగ్గరికి వెళ్ళింది కానీ బెలూన్ పగలదనమాట. సో మనోడు వదిలేస్తాడు అని చెప్పి మనోడు కూడా వదిలేస్తాడు. కొంచెం సేపు ఆగిన తర్వాత పృథ్వీది పగిలిద్ది ఫస్ట్ బెలూన్, తర్వాత మనోడిది పగిలిద్ది. ప్రేరణ కాసేపు వాళ్ళు కామెడీ చేస్తారు అనమాట. అయినా మణికంఠ యాక్చువల్గా మణికంఠ అబ్బో చాలా బాగా చేశారు అబ్బా. ఏంది వాళ్ళతో పాటు నేను కూడా నిలబడతా అని చెప్పి చాలాసేపు నిలబడ్డాడు. బిగ్ బాస్ కూర్చోమంటే కూర్చున్నాడు, కానీ మణికంఠ చాలా స్ట్రిక్ట్ గా చేశాడని అనిపించింది. అమ్మో, అండ్ స్ట్రిక్ట్ గా చేసేదానికి అంటే లైక్ వాళ్ళ చేతులు పట్టుకోవడం చూడటం అనేది చాలా ఓపిక్ గా నిలబడ్డాడు మణికంఠ. చాలా బాగా కూడా చేశాడు మణికంఠ. ద బెస్ట్ సంచాలక్ అని అనిపించుకోవాలి ఈ సీజన్ కి అని చెప్పి మణికంఠ తాపత్రయం అనమాట. హీ డిడ్ బెస్ట్, బాగా చేశాడు, చాలా బాగా చేశాడు మణికంఠ. సో గేమ్ అంతా అయిపోయింది, మనోడు వదిలేస్తాడు, నబెల్ వదిలేస్తాడు. సో అందరు చప్పట్లు కొడతారు, అప్రిసియేషన్ అనమాట. ఇప్పుడు ఇండియా టీము టెస్ట్ లో ఫైట్ చేసి లాస్ట్ వికెట్ 100 రన్లు కొట్టాలన్నప్పుడు ఒక 20 ఓవర్లు మిగిలిన అంటే 20 ఓవర్లు ఆడిద్ది చూసారా, డ్రా చేసినప్పుడు లేదా లాస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయినప్పుడు అందరు చప్పట్లు కొడతారు చూసారు అంతవరకు పోరాడినందుకు. అలాగే నబెల్కి అందరూ అప్రిసియేషన్ ఇచ్చారు, అండ్ పృథ్వీకి కూడా అప్రిసియేషన్ వచ్చింది అనమాట. పృథ్వీకి అసలు అప్రిసియేషన్ అంటే అసలు అది పృథ్వీది వేరు, అసలు అది మెంటల్ అసలు పృథ్వీది అయితే మాత్రం. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఫీల్ లేదనేసరికి నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికి. సో తర్వాత వచ్చి మనోడు నెక్స్ట్
మణికంఠ వాళ్ళ దగ్గరకు వస్తాడు. మణికంఠ అది కంగ్రాట్స్ సారీ అని చెప్పి నబెల్ దగ్గరికి, అది పర్సనల్ గా తీసుకోకరా అని చెప్పి అంటాడు అనమాట. ఏదో ఒక మాట అంటాడయ్యా మణికంఠ. సో దాని గురించి ఇదంతా చెప్తాది కూడా. నబెల్ ఓకే మామ ఏముంది, వాళ్ళకి 1 లక్ష మీకు 1 లక్ష మాకు 1 లక్ష వచ్చింది చాలా అంటాడు. మనోడు ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. సో ఫైనల్ గా చేయాలి, ఎఫర్ట్ పెట్టినంత ఎఫర్ట్ పెట్టాడు. ఇంకా దాని తర్వాత ఏం చేయగలుగుతారు, ఎఫర్ట్ మించి ఎవరు చేయలేడు కదా. లాస్ట్ ఎఫర్ట్ వరకు ఉంటారు, తర్వాత ఏం చేస్తారు, ఇంకా అందరూ నిలబడాలి, కళ్ళు తిరుగుతుంటాయి, ఒకటే చోట నిలబడాలి, ఎక్కువసేపు నిలబడాలి, కళ్ళు తిరుగుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా బేసిక్ గా. సో మళ్ళీ తర్వాత ఇంకా నబెల్ సీత వాళ్ళ దగ్గరికి వస్తాడు. నబెల్ అంటాడు, చీఫ్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు అనమాట. సారీ సీత గివ్ అప్ ఇచ్చేసాను అంటే, సీత సినిమాలో అలాగా సారీ ఇంతే సంపాదించాను అది ఇదంటే, హీరోయిన్ చెప్పినట్టు చెంప పగిలిద్ది, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తుంది అనమాట. అంత కష్టపడ్డావురా బాబు, నువ్వెందుకు సారీ చెప్తున్నావు అన్న సెన్స్ లో సీత మాట్లాడేది. యాజ్ ఏ చీఫ్ గా సీత గుడ్, యాక్చువల్ గా చాలా బాగా అప్రిషియేట్ చేసింది. అరే ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా, ఇలాంటివి ఏం మాట్లాడుకుంటే అలాంటి మాట్లాడే సిచ్యువేషన్ కూడా కాదు అని సీతకు తెలుసు. కాబట్టి సీత నెక్స్ట్ లెవెల్ అనమాట. చంప పగలు కొడతాను, సూపర్ ఆడావు నువ్వు అసలు, జస్ట్ ఒక సీన్, సినిమాటిక్ సీన్ కనిపించింది అక్కడ, చాలా బాగా అనిపించింది. తర్వాత చెప్పే కదా ప్రేరణ ఫన్ చేస్తుంది, బిగ్ బాస్ వాళ్ళది పగిలింది మాది కాదు అది ఇది అని చెప్తే, మణికంఠ ముందు నబెల్ వదిలేశాడు కాబట్టి పృథ్వీ విన్ అంటాడు అనమాట. సో శక్తి టీం విన్ అయింది, బిగ్ బాస్ అక్కడ పెట్టమంటాడు. అండ్ నిఖిల్ వస్తాడు, ఓడిపోయావని చెప్పి డౌన్ అవ్వకురా, నువ్వు పులి లేక ఆడావు, షేర్ లెక్క ఆడావు అంటాడు. సో ఇక్కడ ఆ క్లాన్ చీఫ్ పొగిడాడు, సో ఈ క్లాన్ చీఫ్ పొగిడాడు. అండ్ ఆ క్లాన్ చీఫ్ వచ్చి అప్రిషియేట్ చేయడం అనేది గుడ్ విషయం, ఎందుకంటే చూస్తున్న వాళ్ళకి అర్థమైపోద్ది కదా. అండ్ తిని కూడా తనలో ఊహించుకుంటాడు, ఇంతసేపు అయితే నేను పట్టుకొని ఉండేవాన్నా అని నిఖిల్ అనుకున్నప్పుడు పట్టుకోలేను అని నిఖిల్ అనుకొని ఉంటాడు. అందుకని నువ్వు షేర్ లెక్క ఆడేవని ఉంటాడు ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఆదిత్య వాళ్ళు బయట కూర్చుంటాడు. పృథ్వీ వచ్చి ఆదిత్య వచ్చి యూ డిడ్ ఏ బెస్ట్ మ్యాన్, యూ డిడ్ ఇట్ అంటారు అనమాట. సో నిజంగా ఆ పృథ్వీని ఎక్కువ అప్రిషియేట్ చేయాలి. బిగ్ బాస్ లోపల ఏంటంటే నబెల్ పడిన కష్టానికి, అంటే పృథ్వీకి ఆల్రెడీ చెప్పారు కంగ్రాట్స్ చెప్పారు కదా. సో నబెల్కి కూడా యాక్చువల్ గా చాలా కష్టపడ్డారు నబెల్, అది చాలా ఎఫర్ట్స్ పెట్టారు కదా. సో నబెల్ కూడా ఒక చిన్న కంగ్రాట్స్ చెప్దామని చెప్పి, నబెల్ నిజంగా చాలా బాగా ఆడారు అని చెప్పేసరికి అసలు ఒక మామూలు విషయం కాదు అసలు. అందరూ హౌస్ మేట్స్ అందరూ థ్యాంక్స్ బిగ్ బాస్, మీ దగ్గర నుంచి ఇదే అనుకుంటున్నాము, అది ఇది ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి మాకు అప్రిషియేషన్ వచ్చింది, అంటే ఓడిపోయిన వాళ్ళకి కూడా అప్రిషియేషన్ వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి. సో బిగ్ బాస్ యాక్చువల్గా లాస్ట్ సీజన్ కూడా అలాగే చెప్తారు అనమాట అమర్ గురించి వాళ్ళకి, అంటే కష్టం పడితే కష్టాన్ని గుర్తిస్తాడు బిగ్ బాస్ అని చెప్పి చూపెట్టారు అనమాట. నెక్స్ట్ లెవెల్ బాగా అనిపించింది. తర్వాత ఇంకా బయట కూర్చోంటాడు, నిఖిల్ అక్కడ సిగరెట్ తాగుతా అంటే పృథ్వీ వెళ్తాడు అనమాట. పృథ్వీ వెళ్ళి ఐ లైక్ దిస్ పెయిన్ మ్యాన్, ఐఎమ్ లవింగ్ దిస్ పెయిన్ అంటే, జిమ్కి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా కొంతమంది జిమ్ చేసినప్పుడు ఆ పెయిన్ వచ్చింది కదా, సో ఆ పెయిన్ ఇష్టపడతారు కొంతమంది. సో అలాగా మనోడు అంత కష్టపడి ఆ గేమ్ గెలిచిన ఆనందంలో ఆ పెయిన్ ఉంటుంది, సో ఆ పెయిన్ నాకు చాలా నచ్చింది, అది మాట్లాడతారు అనమాట. దమ్ము ఇక్కడ టన్నులు ఉంది అంటాడు అసలు. అసలు ఏంది తనకి యాక్చువల్గా తనకు స్ట్రెంత్ కి కరెక్ట్ గేమ్, అది కరెక్ట్ గేమ్ ఆడాడు, గెలిచాడు. అది నిఖిల్ సీత వాళ్ళ లోపల ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకోవద్దు, సో ఇంకా ఉంది పడుకుంటారేమో, అసలు ఉంది ఇంకా మర్చిపోతారేమో, మీ దాంట్లో ఒకరు తీసేయాలి, సో వెయిట్ చేయండి పడుకోకండి అని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు ద మ్యాన్ మణికంఠ వస్తారు. మణికంఠది యాక్చువల్ గా కంప్లీట్ ఓవర్ థింకింగ్ అబ్బా. నిన్న కూడా అది జోక్ విషయాన్ని ఎందుకో మణికంఠ సీరియస్ తీసుకున్నాడు. మణికంఠ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ జోక్ చేశారు, అది ఈవెన్ మణికంఠ కూడా అది జోక్ అని తెలుసు. ఇప్పుడు అక్కడ నేను జోక్ గా నేను తీసుకుంటే బయట నా ఫ్యాన్స్ ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఇప్పుడు నేను ఇక్కడ ఫైట్ చేయాల్సిందేమో, ఇక్కడ నేను స్టాండ్ తీసుకోవాల్సిందేమో వాళ్ళు అనుకుంటారేమో అని అక్కడ బయట పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి మణికంఠ ఇక్కడ స్టాండ్ తీసుకుంటాడు తెలుసా. మణికంఠ ఇక్కడ స్టాండ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆడియన్స్ నేను ఇక్కడ స్టాండ్ తీసుకోకపోతే నన్ను నార్మల్ ఏదో బచ్చాడు అనుకుంటాడు, మనకు స్టాండ్ తీసుకోవాలా, కొంచెం గట్టిగా మాట్లాడాలా, మరి మాట్లాడడం వాళ్ళ హట్టు కాకూడదు, సో మనం మాట్లాడాలా, గట్టిగా వాయిస్ రైజ్ చేయాలా, వాయిస్ రైజ్ చేస్తే బయట వాళ్ళు అనుకున్నా ఓకే మణికంఠ వాయిస్ రైజ్ చేస్తారు. మణికంఠ కెమెరా కాన్షియస్, ఓకే కంప్లీట్ కాన్షియస్ లో గేమ్ ఆడుతుంటాడు. బయట ఏమనుకుంటారు, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడితే బయటకి ఎలా ప్రొజెక్ట్ అయింది, మణికంఠ కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ మీద గేమ్ ఆడుతుంటాడు అనమాట. కంప్లీట్ క్యాలిక్యులేషన్స్, నో ఎమోషన్స్ నథింగ్. మణికంఠ క్యాలిక్యులేషన్స్ మీద గేమ్ ఆడుతుంటాడు. ఇప్పుడు నేను స్టెప్ వేస్తే బయట ఏమనుకుంటారు, ఇప్పుడు నేను వేయకపోతే బయట ఏమనుకుంటారు, ఈ క్యాలిక్యులేషన్స్ మణికంఠకి ఎక్కువ ఉంటాయి. అదే మణికంఠని అది మైనస్ చేస్తుంది, మణికంఠని ఓవర్ థింకింగ్ చేస్తుంది. ఈ మణికంఠకి ఓవర్ థింకింగ్ ఒకటి, సెల్ఫ్ టాకింగ్ ఒకటి చాలా చాలా దారుణం.
అది పొయ్యే కొద్ది చూసే ఆడియన్స్ కి చాలా చిరాకు వస్తుంది. అది మరి సోది అని అనుకునే ప్రమాదం ఉంటుంది. మనకంటే అది అర్థం కావట్లా. సెల్ఫ్ టాకింగ్ పెట్టుకుంటే బిగ్ బాస్ కెమెరాస్ మనల్ని క్యాప్చర్ చేస్తాయి, మనకు ఒక ఫుటేజ్ వచ్చింది ఇలా అనుకుంటారేమో కానీ, బట్ సెల్ఫ్ టాకింగ్ అనేది వరస్ట్. పొయ్యే కొద్ది ఎందుకంటే అక్కడ ఏం ఉండదు. నిజంగా బాధపడి అనుకుంటే ఓకే, ఊరుకుని వచ్చి సెల్ఫ్ టాక్ చేసుకున్నా అంటే చిరాకు కొడదు అనమాట చూసే ఆడియన్స్ కి. నిజంగా ఏదైనా బాధ వచ్చి సెల్ఫ్ టాకింగ్ చేసుకుంటే ఓకే, కానీ లేకుంటే అంత అనిపించదు అనమాట. నిఖిల్తో మాట్లాడుతుంటాడు, నేను ఒక మాట అన్నాను విన్నావారా అంటే విన్నాం, టీవీలో ప్లే చేశారు కదా అంటే, నేను యాక్చువల్గా క్లియర్గా ఉన్నారా, వాడి హ్యాండ్ వణుకుతుంది, నబెల్కి హ్యాండ్ వణుకుతుంది, అందుకని అలా చెప్పాను. బిగ్ బాస్ ఆ మాట అనేసరికి నాకు చలుక్కు మందిరా అంటాడు. అది చలుక్కు మంది, అంత బాధపడే విషయం, అంత దారుణంగా బిగ్ బాస్ ఏం మాట్లాడాడు, అంత దారుణంగా ఏం తిట్టాడు బిగ్ బాస్ అన్న టెన్షన్ లో జనాలు ఉంటారు అనమాట. ఏమన్నాడు అని చెప్పి నెక్స్ట్ మనోడు అంటాడు అనమాట, ఒక మాట చెప్పు 2 మాటలు చెప్పకు అన్నాడు రా అన్నదానికి నీకు అంత చలుక్కు మంది అని చెప్పి నిఖిల్ అడుగుతాడు. నిఖిల్ ఆ మాట అనేసరికి ఫ్యూజులు ఎదుగుతాయి అనమాట. ఊరికి ఎందుకు రా బాబు అంతలా దానికే ఉంది. బిగ్ బాస్ కంప్లీట్ చెప్పే కదా, ఫన్ ఏది సీరియస్ ఏది తెలియదు అనమాట. ఆ బిగ్ బాస్ ఒక మాట అనుకో 2 మాటలు అన్నా, ఒక మాట చెప్పు 2 మాటలు అనుకో అనేసరికి అది యాక్చువల్లీ చాలా ఫన్ గా చెప్పాడు బిగ్ బాస్. అమ్మో బయట ఇప్పుడు నేను 2 మాటలు మాట్లాడుతున్నాను, డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నాను అనుకుంటారేమో నా ఫ్యాన్స్, అయితే బయట ప్రజలు ఇక్కడ నీ స్టాండ్ తీసుకోవాలా వద్దా, బిగ్ బాస్ ఎక్కువ మాడితే బయటకు పంపించేస్తాడు, ఎందుకు వచ్చి పడాలి తగ్గుతావు ఇట్లా ఎందుకు. సింపుల్ విషయాలు జోక్ రా బాబు. జోక్ కి సీరియస్ కి మనకంటే ఏంటంటే అన్నిటికీ చెప్పే కదా, బయట వాళ్ళని కంపేర్ చేసుకొని గేమ్ ఆడుతుంటాడు. అది ఎప్పటికప్పుడు దెబ్బేస్తుంది అది. ఎందుకంటే అప్పుడు కంప్లీట్ గా నీ ఒరిజినాలిటీ బయటకు రాదు కదా. ఇప్పుడు బయట వాళ్ళని నువ్వు కన్సిడర్ చేసుకొని నువ్వు గేమ్ ఆడితే నీ ఒరిజినాలిటీ ఏముంటుంది పక్క, నీ ఒరిజినాలిటీ ఏముండదు. సో ఇంకా జనాలు నేను దేకరు, నీ ఒరిజినాలిటీ చూడాలి జనాలు. బయట జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నువ్వు గేమ్ ఆడితే ఎక్కడ ఒక చోట అది మిస్ఫైర్ అవుతుంది అంటా నేను మణికంఠకి. అదే మణికంఠలో నా పెద్ద బిగ్గెస్ట్ మైనస్. దానివల్ల మణికంఠే బ్యాడ్ అవుతాడు. తర్వాత అవునరా ముందు అదే చెప్పా కదా అలా ఎందుకు అన్నాడు, ముందు కూడా అదే చెప్పా కదా అలా ఎందుకు అన్నాడు రా బిగ్ బాస్ అది అంటాడు. సో ఫస్ట్ ఏం చెప్పాడంటే, పృథ్వీ ఎక్కువ గేమ్స్ ఆడలేదు కదా బిగ్ బాస్, సో అందుకని పృథ్వీ గెలుస్తాడు, సో ఒక్క టాస్క్ కూడా ఆడలేదు కదా అందుకని పృథ్వీ గెలుస్తాడని చెప్పా. మళ్ళీ మణికంఠ ఆలోచించి మళ్ళీ చెప్పంటే అప్పుడు ఓకే అంటే ఆ చెప్పిన పాయింట్ అంత కరెక్ట్ గా చెప్పలేదేమో, స్టేట్మెంట్ కరెక్ట్ గా చెప్పలేదేమో, వ్యాలిడ్ గా పాయింట్ లేదేమో, నేను మళ్ళీ అద్భుతమైన పాయింట్లు పెడతా కదా బిగ్ బాస్ మళ్ళీ చెప్పాలంటే ఈ పాయింట్ కరెక్ట్ గా దీన్ని కొంచెం డెవలప్ చేసి చెప్దామని చెప్పి బిగ్ బాస్ నబెల్ హ్యాండ్ వణుకుతుంది అండ్ నబెల్ స్టమక్ అప్సెట్ అయింది. సో మళ్ళీ లేచి అంటే నబెల్ బ్యాక్ పెయిన్ ఉంది అంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయే అంటే ఆ స్టమక్ అప్సెట్ ఇప్పుడు ఆబ్వియస్ గా వదిలేస్తారు కదా, సో అలాంటి ప్రమాదం ఉంది బిగ్ బాస్. సో అందుకని చెప్పి నబెల్ ఓడిపోతాడు బిగ్ బాస్ అన్నాడు. ఫస్ట్ పృథ్వీ గెలుస్తాడు, తర్వాత నబెల్ ఓడిపోతాడు అన్నాడు. 2 ఒకటే కదా, 2 మాటలు చెప్పకు మణికంఠ, ఒకటి చెప్పేసరికి మణికంఠకి హట్ అయిపోయారు అనమాట. అదేంట్రా అది, నేను బిగ్ బాస్ తో అన్ని చెప్పుకుంటాను అండ్ బిగ్ బాస్ కి నాకు అన్ని ఉంది అండ్ అసలు నాలో హిడెన్ టాలెంట్ ఉంది, నేను అదేంటి అది నేను రన్నింగ్ కామెంటరీ చెప్పగలను టాలెంట్ నాకే తెలియదు ఉందని బిగ్ బాస్ నాలో గుర్తించాడు. బిగ్ బాస్ ఎంతైనా బిగ్ బాస్ నా గురించి బాగా ఆలోచిస్తారు. టక్ 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 అని మారిపోతుంటాడు, ఎమోషన్స్ మారిపోతుంటాయి అనమాట. కొన్ని జనం కోసం ఆడుతుంటాడు, కొంచెం తన కోసం ఆడుతుంటాడు, కొంచెం ఇక్కడ వాళ్ళకి కోసం ఆడుతుంటాడు. ఇన్ని రకాల షేడ్స్, దశావతారం లాగా పొయ్య కొద్ది దశావతారం అమ్మ మొగుడు మణికంఠ. అలాగంటే 10 అవతారాలే కమల్ హాసన్ గారు వేశారు, మనవాడు మినిమం 12 అవతారాలు చూపిస్తారు. టూ మచ్ ఫ్లిప్. ఎందుకు టూ మచ్ ఫ్లిప్ అంటే లైక్ ఎమోషన్స్ వైజ్ ఒకప్పుడు జస్ట్ సెకండ్ బాధ, జస్ట్ సెకండ్ సంతోషం, జస్ట్ సెకండ్ కోపం, మళ్ళీ వెంటనే బాధ, టక్ 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 అని మారుతుంటాయి అనమాట. అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఇలా చేసుకుంటా ఉంటారు. తర్వాత ఇంకా మధ్యలో విష్ణుప్రియ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఈ విష్ణుప్రియ నిజంగా తింగరబొచ్చో లేకుంటే అలా ఉంటుందో, బేసిక్ గా అమ్మాయి ఫస్ట్ నుంచి బయట అంతా చూసాం కాబట్టి షోస్ అవి నిజంగా అమ్మాయి తింగరబొచ్చులాగే ఉంటది. ఏంటంటే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటది, నార్మల్ గా బిహేవ్ చేస్తేనే చిన్నపిల్లలాగా ఉంటది విష్ణుప్రియ. ఇంకా నిజంగా చిన్నపిల్లలాగా బిహేవ్ చేసింది అనుకో, అబ్బో అది అరాచకం అసలు మామూలుగా ఉండదు అనమాట. లేకపోతే నేను పృథ్వీ నా కోసం సాంగ్ పాడాడు, ఈ పృథ్వీ థ్యాంక్స్ పృథ్వీ ఆడ ఏం ఉండదు. బేసిక్ గా ఈ పృథ్వీ అని తగులుకుంది ఈ అమ్మాయి. అసలు 1 సైడ్ లవ్ లాగా 1 సైడ్ లైకింగ్ అనమాట. సో మనోడి దగ్గర ఆడ ఏముండదు. మనోడు ఇక్కడ యాక్చువల్గా పృథ్వీ పాపం చాలా మంచోడు అబ్బా, అందరినీ మంచిగానే పిలుస్తాడు, అందరితో గారు మణి గారు అంటాడు, ఒకసారి సోనియా గారు అంటాడు,
నిఖిల్ గారు అంటాడు ఒక్కోసారి మాట్లాడేటప్పుడు. టెంపర్ ఎప్పుడో ఒకసారి కొలిపినప్పుడు తప్పితే అందరినీ గారు గారు అని వస్తాడు. మేబీ అది మీరు మీరు అంటాడు, గారు గారు అంటాడు. సో అది తెలుగు ప్రభావమో లేకుంటే ఆయన నిజంగా రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ చాలా బాగా మాట్లాడతారు. ఈ అమ్మాయి నా కోసం పృథ్వీ సాంగ్ పాడాడు అంటది, పృథ్వీ కోసం అంటే వీళ్ళందరూ అంటారు. అసలు నువ్వు ఇంతగా పృథ్వీని సపోర్ట్ చేసావు కదా, నబేల్ని సపోర్ట్ చేయలేదు అంటే చూడడానికి కూడా అలాగే ఉంది. పృథ్వీ కలిసి అంటది. అసలు ఈ అమ్మాయి ఏంటంటే ఉంది గేమ్లో అంతే. బిగ్ బాస్ హౌస్లో ఉంది విష్ణుప్రియ, పర్ఫార్మెన్స్ లేదు విష్ణుప్రియది. కాకపోతే విష్ణుప్రియకి తెలుసు నేను ఎక్కువ రోజులు ఉంటాను, సో ఇప్పుడే ఎందుకులే, చూద్దాం పోయే కొద్దీ అని అనుకుంటుంది విష్ణుప్రియ. చూడాలి. ఇప్పుడు దాకైతే విష్ణుప్రియ గేమ్ ఆడింది ఏం లేదు, చిల్ మోడ్ లోనే ఉంది. చిల్ మోడ్ లో ఉంది అన్న సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. విష్ణుప్రియ చూస్తే ఊరిని అర్థమైపోద్ది ఎవరికన్నా కంప్లీట్ చిల్ మోడ్ ఉందని. ఆమె గేమ్ ఆడి ఆమె సీరియస్ ఆర్గ్యుమెంట్లు చేసి కంప్లీట్ గా ఆమె సీరియస్ గా గేమ్ ఆడి, అప్పుడు సీరియస్ గా గేమ్ ఆడాలంటే ఆమె ఏంటంటే అందరి మీద సీరియస్ అవ్వాలా, అందరితోటి సీరియస్ గా మాట్లాడాలా, ఒక స్టబల్ లుక్ పెట్టాలా, ఈ ఒక స్టిఫ్ గా మాట్లాడాలా. ఇవన్నీ చాలా పారామీటర్స్ కలవాలి విష్ణుప్రియ గేమ్ ఆడాలంటే. ఇవన్నీ విష్ణుప్రియలో ఉన్నాయంటే చాలా కష్టం. విష్ణుప్రియలో ఇవన్నీ ఉంటాం. విష్ణుప్రియ చాలా క్యాజువల్ గా మాట్లాడుద్ది, విష్ణుప్రియ చాలా నార్మల్ గా మాట్లాడుద్ది. ఎదుటి వాళ్ళని మరీ తిట్టేంత మాట్లాడదు. పోనీ నువ్వు తిడుతున్నప్పుడు నువ్వు నన్ను తిడుతున్నావురా అంటే అది కాదురా, ఇంకా తిట్టాలి కదరో, ఇంకా బిగ్ బాస్ చెప్పాడు కదరో తిట్టుకోవాలని ఇట్లా మాట్లాడుద్ది. ఇంకా అమ్మాయి ఇంకేం మాట్లాడతాం అమ్మాయి గురించి. సో అంతే విష్ణుప్రియ గురించి అనమాట. ఇప్పుడు తర్వాత సారీ మనకంట పృథ్వీ దగ్గరికి వెళ్తాడు. పృథ్వీ అన్నం తింటా ఉంటాడు. అక్కడ ఎట్లా అంటే చేశాడు రా అన్నట్టు బెట పృథ్వీ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ కూడా టూ మచ్ ఓవర్ థింకింగ్. అసలు ఇక్కడైతే మహాదారుణం. అసలు మనోడు ఏం మాట్లాడుతున్నాడు అనేది అసలు అది మహానుభావులకు మాత్రమే అర్థమయ్యే మాటలు మాట్లాడుతుంటాడు. మామూలుగా కదా అసలు మనకంట ఎందుకు ఇంత లావనా ఎందుకు అంట నేను. నువ్వు నీ ఆలోచనలతో ఎదుటి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయడం ఎందుకు అని. బట్ అంటే ఇది తప్పులు కాదు, కామెడీ అంటే తను సీరియస్ గా చెప్తున్నా కానీ చూసి ఎదుటి వాళ్ళకి చాలా కామెడీగా ఉంటుంది మనకంటే. అది నా ప్రాబ్లం. ఎందుకు అంత కామెడీ అయిపోవడం. నిజంగా రేపొద్దు నువ్వు సీరియస్ గా ఏడ్చినా కానీ ఎప్పుడు ఏడుతుంటాలే ఈ ఫీల్ వచ్చింది అనమాట. అంతకనే మనకంటే పృథ్వీ దగ్గరికి వెళ్తారు. మనకంట పృథ్వీ తింటా ఉంటాడు అనమాట. సో బెడ్రూమ్లో కూర్చొని మనకంటే వెళ్తాడు. నేను ఏమైనా హార్ష్గా ఉన్నానా రా సంచాలక్గా అని ఏమైనా కొట్టేవా తిట్టావా లేకపోతే రక్కేవా వాళ్ళని. హార్ష్గా ఉండడానికి ఏముంది అలా. వాళ్ళు అట్లా చెయ్యి వదిలేస్తే బెలూన్ పట్టుకుంటారు, ఒక చెయ్యి వదిలేసి ఒక చెయ్యి పట్టుకుంటున్నారు. నువ్వు రెండు చేతులతో పట్టుకోవాలి లేదా ఒక చేతితో పట్టుకోకూడదు అంటే హార్ష్గా ఉన్నట్టు. ఒక చెయ్యి పట్టుకోమని చెప్పావు, రెండు చేతులతో పర్లేదు ఒక చెయ్యి పట్టుకోవచ్చు. ఒక చేతితో పట్టుకున్నాడు, ఒక చేతులు పెట్టుకున్నాడు. మసాజ్ చేసుకోవద్దు అని చేతిని ఇట్లాగా రిలాక్స్ చేసుకోవద్దు అని చెప్పావు. అదొకటే దానికే హార్ష్ అనిపించేసింది కదా. పృథ్వీ అంటాడు నువ్వు బాగున్నావురా, నువ్వేమంత హార్ష్గా లేవు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, అలా ఆలోచిస్తున్నావు అన్నాడు అనమాట పృథ్వీ టక్కని మొహం మీద మాట్లాడతారు ఏదైనా. పృథ్వీకి ఈ సెంటిమెంట్ ఎదుటోటి సెంటిమెంట్ ప్లే చేస్తున్నాడు కదా అని చెప్పి పృథ్వీ అవునరా సారీ రా నువ్వు నిజంగా రా మనకంట అట్లా ఇట్లా మాట్లాడు. పృథ్వీ టక్కని మొహం మీద కొడతాడు. పృథ్వీ చెప్పాలనుకుని చెప్పేస్తున్నాడు. ఇది పృథ్వీ స్టైల్ కాదా మనకంట. నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను రా, అదే నా ప్రాబ్లం. బాబోయ్ మనకంటే గట్టిగా మాట్లాడుతున్నానని ఫీల్ అయితే ఇంకా యష్మి సోనియా వీళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా అది మామూలు గట్టితనం కాదు, ఇంకా అంబుజా సిమెంట్తో గట్టితనమా ఇంకా వాళ్ళు మాట్లాడేసి. నాకు ఊరికే కోపం వచ్చేస్తుంది, వెంటనే కూల్ అయిపోతా. ఓకే మంచిది, కోపం వచ్చేస్తే వెంటనే కూల్ అయిపోతావు. అది ఏం సంగతి, మ్యాటర్ అయిందని అడుగుతుంటాడు పృథ్వీ. ఓకే ఇప్పుడు ఏంది మ్యాటర్ అయింది అంటుంటాడు అనమాట పృథ్వీ. ఆ ఎక్స్ప్రెషన్ పెడితే ఇక్కడ హైలైట్ మనకంట. ఈ డైలాగ్ అసలు యాక్చువల్గా త్రివిక్రమ్ గారికి చెప్తే ఆయన చెప్పినట్టు రెండు చేతులు జోబులో పెట్టుకొని బయటకు వెళ్ళిపోవాలి. మీరైనా వెళ్ళిపోవచ్చు, నేనైనా వెళ్ళిపోవచ్చు. ఈ యాక్చువల్గా ఈ డైలాగ్లో ఇది చాలా ఫన్ అనుకుంటారు మీరు నార్మల్గా ఇప్పుడు నేను చెప్పే డైలాగ్. బట్ ఈ డైలాగ్లో చాలా డెప్త్ ఉంది మనకంట. ఆ డైలాగ్లో చాలా డెప్త్ ఉంది అనమాట. మీరు ఆలోచించాలి ఆ డెప్త్ ఏంటి అనేది. ఊరికనే పైన చూస్తే కాదు, లోపలికి వెళ్ళి చూడాలి. ఆ గ్రంథాలయంలోకి వెళ్ళి ఆ డిక్షనరీ తీసుకుని ఆ డిక్షనరీలోకి వెళ్ళి మీరు వెతుక్కుంటే మనకంటే డెప్త్ అర్థమైంది మీకు. అది అర్ధరాత్రి ఉదయం చేసి సూర్యుడు మనకంట ఈ డైలాగ్ తోటి. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. ఓకే, ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. ఓకే అదనమాట. దీని అర్థం ఏంటంటే, మామూలు తెలుగు అర్థం ఏంటంటే, నన్ను నేను క్రియేట్ చేసుకున్నాను ఎందుకు, నన్ను నేను రక్షించుకోవడానికని. దీంట్లో ఎంత డెప్త్ ఉందంటే, నేను కాను, సమాజంలో వస్తున్న సమస్యల నుంచి లేదా నేను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల దగ్గర నుంచి నార్మల్గా ఉండే నన్ను నేను వేరే విధంగా కొత్తగా ఆవిష్కరించుకున్నాను. ఒక లేయర్ని సృష్టించుకున్నాను.
ఆ లేయర్ తోటి నన్ను నేను కాపాడుకుంటాను. అంటే ఇది నా మాస్క్ ఫేస్, ఇది నేను కాదు, నేను వేరు. ఆ అభి వేరు, వాడి కోపం, వాడి ప్రళయం, వాడి జాలి వర్షం, ఆ అభి వేరు, ఈ అభి వేరు అన్నట్టు మణికంఠ చెప్తాడు అనమాట. సీరియస్ మణికంఠది ఏంటంటే ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ అంటే దాని అర్థం ఏంటంటే మణికంఠ డెప్త్ చెప్పాలనుకుంది ఏంటంటే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు నార్మల్ గా నేను ఉంటే చిల్ మోడ్ లో ఉంటే ఎవరైనా వచ్చి నాతో జోకులు వేస్తారు చేస్తారు, బట్ అలాంటివి నేను తీసుకోలేను కాబట్టి సో ఒక హార్ష్ ఫేస్ ని, ఒక కోపమైన ఫేస్ ని, ఒక మాస్క్ నేను క్రియేట్ చేసుకున్నాను, దాంతో నన్ను నేను రక్షించుకుంటున్నాను అని చెప్పి మణికంఠ ఉద్దేశం అన్నమాట. అంత డెప్త్ ఉంది దాంట్లో. బట్ లైట్ గా చూస్తే అది కామెడీగా ఉంటుంది. ఇన్ డెప్త్ గా మాట్లాడుకోవాలన్నమాట మణికంఠ మాటలకి. అర్థమైందని అడుగుతారు మణికంఠ. అర్థమైందా అంటే ఎవరికి అర్థమవుతుంది? ఓకే అంటాడు. తర్వాత మళ్ళీ మణికంఠ, నా లైఫ్ అలా ఉంది, నా లైఫ్ అలా అయిపోయింది, నేను అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రపంచంలో నన్ను నేను అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా లైఫ్ అలా ఉంది, నేనేం చేయలేను, ఇంకా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రపంచంలో నుంచి నన్ను నేను కాపాడుకోవాలి అంటుంటాడు అనమాట. అంటే పృథ్వీ అంటాడు, అసలు ఎవరు అటాక్ చేశారని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంటాడు. మీరు అంటే ఇక్కడ అదే నేను చెప్పేది, మాట్లాడేటప్పుడు మీరు అని వస్తుంది అనమాట మనోడికి. అసలు ఎవరు అటాక్ చేశారు, మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, అసలు ఏం జరిగింది నాకు తెలియాలి అంటాడు అనమాట. అంటే మణికంఠాడు, అదేం లేదులే ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు, భాష ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు, అదేం లేదులే, వదిలేసి అవన్నీ వద్దు చెప్పడానికి, అది సప్తపడిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు పడతాయి, అదేం లేదు అంటారా. అలాగనమాట మణికంఠ. అదేం లేదులే, వదిలే, ఏం చేస్తాంరా, అదే లైఫ్, చూస్తూ పెద్దోడిని అయిపోయాను, చూస్తూ పెద్దోడిని అయిపోయారంటే చూడకపోతే చిన్నోళ్ళు అయిపోతారా ఏంటో. ఎందుకు ఈ వేదాంతం ఎందుకు? పోనీ అర్థమయ్యే వాళ్ళకి చెప్తే వరకం, ఆ సగం తెలుగు అర్థమయ్యేతో నోటి దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తూ పెద్దోడిని అయిపోయాను రా అంటే అతనికి ఏమర్థమైంది? డెప్త్ ఏమర్థమైంది అతనికి? తెలుగు పదాలు మామూలుగా అర్థం చేసుకోవడమే పాపం పృథ్వీ కష్టము, లాంగ్వేజ్ ప్రాబ్లము. ఇంకా నీ డెప్త్ ఏమర్థమైంది? ఒకవేళ పదాలు అర్థం చేసుకుంటా కానీ చూస్తూ పెద్దోడిని అయిపోయాను రా. నేను ఎక్కువ డిఫెన్స్ మోడ్లో ఉంటాను రా. అది ఈ షో అది మెల్లమెల్లగా పోతుంది ఈ షోకి వచ్చినందువల్ల. సో ఈ షోకి వచ్చినందుకు నాకు బాగా ప్లస్ అయిందిరా. అయింది అది సంగతి. నేను 2 స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారా, ఊరికనే ఫ్లిప్ అయిపోతాను. సీరియస్లీ బ్రో, నిజంగా ఫ్లిప్ అయిపోతావు. ఎక్కడ ఎమోషన్ చూపెట్టాలి, ఎక్కడ చూపెట్టకూడదు, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారని గేమ్ ఆడటము, లోపల వాళ్ళ కోసం ఇంకొంచెం గేమ్ ఆడటము, నీ కోసం నువ్వు ఒక గేమ్ ఆడటము, నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి సృష్టించిన ఒక లేయర్ ఉంటుంది, సో అదొక గేమ్ ఆడటము. ఇన్ని గేములు, ఎన్ని దశావతారాలు మా వల్ల అయితే అవ్వదయ్యా నాయన మణికంఠ. ఏంటంటే మాట స్ట్రైట్గా ఉండాలా, మనిషి స్ట్రైట్గా ఉండాలా, ఆడితే డబుల్ గేమ్ ఆడాలా, లేకుంటే సింగిల్ గేమ్ ఆడాలా. ఈ మల్టిపుల్ లేయర్ గేమ్ ఆడితే చాలా కష్టం. సో ఈ ప్రేరణ అదే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేరణ అడిగానని చెప్పదు, అవన్నీ ఉంటుంది అనమాట, వాళ్ళన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ నైనిక గురించి మాట్లాడుకోవాలి. సో నైనిక షీఈ్ ప్లేయింగ్ డబల్ గేమ్. క్లియర్గా అర్థమవుతుంది నైనిక డబుల్ గేమ్ ప్లే అవుతుంది. ఈ క్లాన్లో ఉంటుంది, ఈ క్లాన్లో ఉంటాం, ఇష్టం లేదంటే మళ్ళీ ఆ క్లాన్లోకి వెళ్ళకూడదు అంటే అక్కడికి వెళ్ళి సారీ చెప్పుద్ది. ఎందుకు నువ్వు ఏ క్లాన్లో ఉన్నావు, ఎందుకు సారీ చెప్తున్నావు, మనోడికి ఎందుకు ఊరుకుని సారీ చెప్తున్నావు అనవసరంగా. అండ్ ఈ క్లాన్లో ఉంటుంది, మళ్ళీ సపోజ్ నిఖిల్ వేస్తుంటే అన్న ఏం కదన్నా కూల్ అని చెప్పి ఆ బాల్ విషయంలో అక్కడ సపోర్ట్ చేస్తుంది. ఆడ మీ వాళ్ళు ఆడుతున్నారు కదా, నీకు ఏ క్లాన్లోకి వెళ్ళాలంటే ఆ క్లాన్లోకి వెళ్ళి. విష్ణుప్రియతో గొడవైంది, సీతతో సరిగ్గా లేవు, సో నీకు సోనియా వాళ్ళకి ఇష్టము, వెళ్ళిపోవాల్సింది కదా అక్కడే క్లాను. అప్పటికే కదా, ముందే కదా అదంతా అయిపోయింది, హ్యామర్ విషయము అక్కడే కదా నువ్వు క్లాన్ చూస్ చేసుకుంది. ఎందుకు అలాగా, మళ్ళీ ఎందుకు ఇదంతా డబల్ గేము? నువ్వే డబల్ గేమ్ ఆడుతున్నావు అంటే నిఖిల్ దగ్గర ఆడుతుంది ఈ అమ్మాయి డబల్ గేమ్ వెళ్ళి, అన్న సారీ అన్న అది ఇది అని. నిఖిలే ప్లేయరు, నిఖిల్ దగ్గరికి వెళ్ళి గేమ్ ఆడుతుంది. ఏం మాట్లాడతాం అక్కడ? అట్లాంటి వాడు ఆ మనిషి ఎన్ని డక్కా ముక్కులు తినున్నాడో, లోపలికి వచ్చిన తర్వాత ఎన్ని చూపించుంటాడో డబల్. అసలు ఎలా ఆడుతున్నాడు అంటే హౌస్ మేట్స్ అందరితో ఒక గేమ్ ఆడుకుంటున్నాడు నిఖిల్. బేసిక్గా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అల్లాడిపోతున్నారు, వాళ్ళు గిలగిలగా. అసలు నిఖిల్ నిజమేంటి, అబద్ధం ఏంటి, నిఖిల్ ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు తట్టుకోలే, వాళ్ళకి మెంటలెక్కిపోతుంది. సో అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి డబల్ గేమ్ ప్లే చేయడం అనేది అసలు ఈ అమ్మాయికత్వాన్ని మనం అనుకోవాలి.
సో అదనమాట. అండ్ ఇద్దరు కుర్రాలు అరాచకంగా గేమ్ ఆడేశారు పాపం. బిగ్ బాస్ బయాస్డ్ బిగ్ బాస్ కదా, తెలిసిందే కదా పాపం. వీళ్ళ చేత తీపిచ్చారు. సో వాళ్ళు అంత కష్టపడి ఆడిన నబెల్ దమ్ము చూసిన తర్వాత ఇంకెవరైనా నబెల్నే తీస్తారు. ఆ దమ్ముగా అంత గేమ్ ఆడితే మరి సో నబెల్ తీసిపారు చెప్పారు పాపం. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. అది నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజు చూపిస్తారు. నిన్న రాత్రి అర్ధరాత్రి ముచ్చట్లో చూపించలేదన్నమాట. ఇది అర్ధరాత్రి ఆ కొంపలో జరిగింది. ఓకే, మనకంట ఓవర్ థింకింగ్, వాళ్ళిద్దరు అద్భుతమైన ప్లేయింగ్. సో ఈ అమ్మాయి డబల్ గేమింగ్, విష్ణుప్రియ చిన్నపిల్లల చాస్టింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ సీత వాళ్ళ అనాలోచనింగ్. సో ఇవన్నమాట జరిగింది. జై హింద్.